సరిహద్దుల్లో పాక్ దాడులకు పాల్పడిందని భారత ఆర్మీ ప్రకటించింది. భారత్ వైపు నుంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని క్లారిటీ ఇచ్చింది. మిసైల్స్, డ్రోన్ దాడుల్ని త్రివిధ దళాలు తిప్పికొట్టాయని భారత ఆర్మీ ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చూస్తున్నాం కదా, ఇప్పటి వరకు సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి భారత్ వైపు నుంచి అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని క్లారిటీ ఇస్తోంది. సో ప్రజెంట్ ఇంకా దాడులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి పాకిస్తాన్ నుంచి. భారత్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతుందంటారు? ఒక రకంగా చెప్పాలంటే భారత సైన్యం కానీ భారత ప్రభుత్వం చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నాయి. పహల్గాం ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రవాద శిబిరాలని ఏరివేసింది. ఎక్కడా కూడా పాకిస్తాన్ పౌరులకి కానీ పాకిస్తాన్ మిలిటరీ బేస్లను కానీ టార్గెట్ చేసుకోలేదు. కానీ దానికి భిన్నంగా పాకిస్తాన్ మాత్రం తన వంకర బుద్ధిని బయటపెట్టుకుంది. అటు పూంచ్, కుప్వారా, అక్కడ రాజౌరి సెక్టర్లో సరిహద్దులు వెంబడి అమాయక ప్రజల మీదకి కాల్పులు జరిపింది. 16 మంది ప్రాణాలను పట్టన పెట్టుకుంది. ఆ 16 మందిలో 5 చిన్నారులు ఉన్నారు, 3 మహిళలు కూడా ఉన్నారు. మరోపక్క నిన్న సాయంత్రం అటు భారతదేశంలో ఉన్న సరిహద్దు రాష్ట్రాల వెంట ఉన్న మిలిటరీ బేసుల్ని టార్గెట్గా చేసుకొని 15 ప్రాంతాలలో దాడులకు పన్నాగం పందింది పాకిస్తాన్. ఆ పన్నాగం ప్రకారం 50కి పైగా డ్రోన్లను అటు మిలిటరీ స్థావరాల వైపు పంపించింది. ఫైటర్ జెట్లను కూడా భారతదేశం పైకి పంపించింది. కానీ భారత సైన్యం సమర్థవంతంగా వాటినన్నింటినీ కూడా తిప్పికొట్టింది. 3 ఫైటర్ జెట్లను కూల్చివేయడంతో పాటు 2 పైలట్లను సజీవంగా వాళ్ళని పట్టుకుంది. ఆ డ్రోన్లన్నింటినీ కూడా మానవరహిత డ్రోన్లను వాళ్ళు వినియోగించారు. ఆ డ్రోన్లన్నింటినీ కూడా వాటిని కూల్చివేసింది. సరిహద్దు రాష్ట్రాలలో పూర్తిగా బ్లాకౌట్ ప్రకటించి 35 నిమిషాల సేపు పాకిస్తాన్ ఈ ప్రయత్నం చేసింది. 35 నిమిషాలలోనే మొత్తం భారత సైన్యం దాన్ని న్యూట్రలైజ్ చేయగలిగింది. ఇప్పటికే అటు పాకిస్తాన్ సైన్యం పరంగా కావచ్చు, ఇటీవల భారత ప్రభుత్వం జరిపిన దాడులలో తీవ్రంగా దెబ్బతింది. అయినా కూడా తన బుద్ధి మార్చుకోవడం లేదు. ఇప్పటికీ అసత్యాలని, అసత్య ప్రచారాలని అటు పాకిస్తాన్ నమ్ముకుంటున్నట్లుగా భావించాల్సి వస్తుంది. నిన్న పాకిస్తాన్లో అటు ప్రధాని నివాసం వద్దనే పేలుడు జరిగింది. వెంటనే షహబాజ్ షరీఫ్ అక్కడి నుంచి సైనిక అధికారులు తరలించారు. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదు, పూర్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే పహల్గాం ఘటన తర్వాత నుంచి కూడా అనేక సందర్భాలలో పాక్ మిలిటరీ అధినేత ఆయన పైన కూడా అనేక అనుమానాలు వచ్చినాయి. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, కుటుంబంతో సహా బంకర్లోకి వెళ్ళిపోయాడు, విదేశాలకు వెళ్ళిపోయారనే వార్తలు వచ్చినప్పటికీ ఆయన అక్కడ ఉన్నారు, పర్యవేక్షిస్తున్నారంటూ అటు సైనిక వర్గాలు చెప్తూ వచ్చాయి. కానీ అటు పాకిస్తాన్ మాత్రం తన బుద్ధిని మార్చుకోకుండా ఇండియా పైన దాడులకు ప్రయత్నిస్తూనే ఉంది. అంతేకాకుండా అసత్యాలను కూడా ప్రచారం చేస్తుంది. నిన్న భారత సైనిక కేంద్రాలను కూల్చివేశామంటూ స్వయంగా అటు పాకిస్తాన్ మంత్రి, సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ ఆయన అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన స్కై న్యూస్తో చెప్తూ ఉన్నారు. దీనిపైన కూడా భారత్ తీవ్రంగా ఖండించింది. మన వైపు నుంచి ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేదు. భారత ప్రభుత్వం సమర్థవంతంగా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పింది. అన్ని డ్రోన్లని కూల్చివేసింది, 3 ఫైటర్ జెట్లను కూడా కూల్చివేసింది. దానికి భిన్నంగా పాకిస్తాన్ తన వాదనను వినిపించే ప్రయత్నం చేసింది. అదే ఏదో ఇండియా పైన పైచేయి సాధించినట్లుగా అసత్య ప్రచారాలను చేసే పని చేస్తుంది. అక్నూర్లో S-400 రక్షణ వ్యవస్థతో సహాయంతో విమానాన్ని పూర్తిగా కూల్చివేశారు. ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. చైనా నుంచి వాళ్ళంతా కూడా ఇవి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొనుగోలు చేశారు. HQ-9A, HQ-9BE ఇవన్నీ కూడా రష్యాలో వాడుతున్న వాటిని చూసి వీటిని చైనా తయారు చేసింది. చైనా దగ్గర నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసింది. పాకిస్తాన్ కొనుగోలు చేసిన సమయంలో చైనా కొన్ని మార్పులు చేసి ఇచ్చింది. అయితే ఈ రాడార్ వ్యవస్థ అంతగా పనిచేయడం లేదని గతంలోనే వెల్లడైంది. కానీ నిన్న మన సైనికులు కావచ్చు, మన డ్రోన్లు అక్కడికి వెళ్ళి ఆ నగరాలపైన దాడి చేసి ముఖ్యంగా ఈ రాడార్ వ్యవస్థ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన టార్గెట్ చేయడంతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా కుప్పకూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కావాలనుకుంటే భారత ప్రభుత్వం ఎక్కడైనా పోయి పాకిస్తాన్లో పోయి దాడి చేయొచ్చు. కానీ ఇంకా కూడా సైన్యం కావచ్చు, భారత ప్రభుత్వం చాలా సంయమనంతో వ్యవహరిస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా పాకిస్తాన్ పౌరులకి కానీ పాకిస్తాన్ మిలిటరీ బేసుల మీద కానీ ఎక్కడ కూడా ఇంతవరకు దాడి చేయలేదు.
పాకిస్తాన్ ఇలానే కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం తగిన బుద్ధి చెప్తామంటూ చెప్తూ ఉన్నారు. కాసేపట్లోనే అటు మంత్రి రాజ్నాథ్తో అమిత్ షాతో అటు త్రివిధ దళాధిపతులు భేటీ కానున్నారు. సిడిఎస్ కూడా భేటీ కానున్నారు. జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా వివరించనున్నారు. నిన్న జరిగిన ఈ ఘటన పైన ఇప్పటికే ప్రధాని మోడీకి అజిత్ దోవల్, ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పూర్తిగా ఆయన వివరించారు. ఏ రకంగా సైన్యం వాటిని తిప్పికొట్టింది అనేది పూర్తి స్థాయిలో వివరించారు. మరోపక్క కరాచీ సీపోర్ట్ పైన కూడా అటు భారత నేవీ దాడి చేసింది. ఈ దాడిలో పెద్ద ఎత్తున ఆ పోర్ట్లో ఉన్న షిప్లన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉంది. మొత్తం మీద పాకిస్తాన్కు తీవ్రమైన నష్టం జరుగుతున్నప్పటికీ ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తుంది. అటు భారత్ పైనే మేము దాడి చేసాం, భారత సైనికుల్ని మేము హతమార్చామంటూ వాళ్ళు సిగ్గు లేకుండా ప్రకటనలు కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. నిన్న అటు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి స్వయంగా ఆయన ప్రకటించారు, 43 నుంచి 50 మంది భారత సైనికుల్ని తాము దాడిలో చంపేశామంటూ కూడా ఆయన ప్రకటించారు. దీనిపైన కూడా తీవ్రంగా భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఖచ్చితంగా దీనికి అటు భారత వైపు నుంచి ఎటువైపు నుంచి కూడా ప్రాణ నష్టం లేదు. కేవలం ఆ పూంచ్ రాజౌరి సెక్టర్లో ఏదైతే అమాయక ప్రజలపైన కాల్పులు జరిపారో అక్కడ మాత్రమే ప్రాణ నష్టం జరిగింది. ఒక జవాన్ గాయపడ్డారు. మిగతా అంతా కూడా పాకిస్తాన్కు పూర్తి స్థాయిలో ధీటైన జవాబిస్తున్నామంటూ అటు భారత సైన్యం చెప్పింది. మరి కాసేపట్లోనే అటు భారత సైన్యం కూడా మరోసారి ప్రెస్ మీట్ పెట్టనుంది. ఇప్పటిదాకా ఏం జరిగింది, ఇకపైన ఏం చేయబోతున్నాం అనేది కూడా చెప్పే అవకాశం ఉంటుంది సౌమ్య. అయితే పవన్, నిన్న చూసాం మీరు అన్నట్లుగా చైనా నుంచి HQ-90 అని ఏదైతే చెప్పారో దానికి సంబంధించి ఎయిర్ డిఫెన్స్ని కూడా మనం దానికి ఎదురుగా ధీటుగా దాన్ని బ్లాస్ట్ చేశాము. అది దాదాపు 3 మిలియన్ పెట్టి కొన్నారని చెప్పి తెలుస్తోంది చైనా నుంచి. ఇప్పటికీ కూడా చైనా నుంచి ఇంకా కొనుగోలు చేసే ఛాన్సెస్ ఉన్నాయా? చైనా మాల్ నమ్మే అవకాశాలు ఉన్నాయా కనిపిస్తున్నాయి? ఒకవైపు చూస్తుంటే ఇటు పాకిస్తాన్ ప్రజలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి వీడియోస్ కూడా ట్విట్టర్లో మనం వైరల్ అవుతున్నాయి, చూస్తూ ఉన్నాము. ఒకవైపు ప్రజలు చెప్తున్నప్పటికీ కూడా భారత్ పైన మనం దాడి చేస్తున్నామని ఇట్లా అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఎలా ఉండబోతోందంటారు? ఖచ్చితంగా భారత్ అయితే ధీటైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలకు ఎప్పటికప్పుడు ధీటైన జవాబు చెప్తూ ఉంది. పాకిస్తాన్లో అటు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఆర్థికంగా పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పతన స్థితిలో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇటువంటి సమయంలో భారత్తో యుద్ధం అంటే అది తలకు మించిన భారం అవుతుంది. పాకిస్తాన్ మరో శ్రీలంకలా తయారవుతుంది. ఇంకా దానికన్నా దుర్భర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. ఓ పక్క బలూచిస్తాన్ అటు లిబరేషన్ ఆర్మీ BLA వాళ్ళు పాకిస్తాన్ పైన దాడులకు పాల్పడుతున్నారు, పాకిస్తాన్ సైనికుల పైన దాడులకు పాల్పడుతున్నారు. మరోపక్క భారత సైన్యం ఈ దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి ఉంది. ఎలాగైనా సరే దీన్ని ఆపివేయాలంటూ పౌర సమాజం నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ తన పందా మార్చుకోవడం లేదు. కేవలం అటు ఉగ్రవాదం ముఖల్ని ISIని నమ్ముకునే యుద్ధానికి దిగుతూ ఉంది. వాస్తవానికి ఆయుధ సంపత్తితో పోల్చుకుంటే కూడా ఎక్కడ కూడా మనకి భారతదేశానికి అటు పాకిస్తాన్కి ఎక్కడ కూడా పోలిక లేదు. భారతదేశం అటు ఆయుధ పరంగా చాలా ఎక్కువ ఆయుధాలు కలిగి ఉంది. అయినా కూడా పాకిస్తాన్ ఈ రకమైన చర్యలకు దిగుతూ ఉంది. ఇంకా చైనా నుంచి ఇప్పటికే చాలా కొనుగోలు చేసింది, అటు అణ్వాయుధాలను సమకూర్చుకుంది. వీటిలన్నింటినీ కూడా వినియోగిస్తుందా లేదా అనే తర్వాత సంగతి. కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే మొత్తాన్ని అటు భారత ప్రభుత్వం సమర్థవంతంగా ధ్వంసం చేయగలిగింది సౌమ్య. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.